హలో, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్లపై గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం చేయూత లేదా సామాజిక భద్రత పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని సిద్ధమవుతుంది. దీని గురించి పూర్తి వివరాలను వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుత కొన్ని వర్గాలకు నెలకు పెన్షన్లు 2016 రూపాయల ఆసరా స్కీమ్ సమయంలో కాగా, ప్రభుత్వం వేసిన ప్రపోజల్ ప్రకారం 4016 రూపాయలకు పెంచాలని ఆలోచిస్తుంది. ఇది కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు లేదా ఏప్రిల్ 2026-27 నుండి అమలు అవుతుందని సమాచారం అయితే వస్తుంది. ఇంకా ఖరారు కాకపోయినా ఈ పెంపు అమలు కోసం అధికారులు లెక్కలు పరిశీలిస్తున్నారు. దీన్ని చేయూత పేరులోనే ఉన్న లబ్ధిదారులను చాలా స్వాగతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు ఇలాంటి వర్గాలకు చెందిన లబ్ధిదారులు. పేపర్ మరియు బ్యాంకులో చెల్లింపులు సమస్య. చాలామంది తాజా సమాచారం ప్రకారం చేయూత పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో 2 జిల్లాలలో బ్యాంకు నగదు లేకపోవడం అంటే క్యాష్ క్రంచ్ కారణంగా కొన్ని లబ్ధిదారులకు పెన్షన్లు పూర్తిగా ఇవ్వడం ఆలస్యం అయిపోయాయి. అంటే బిల్లుల డబ్బు బ్యాంకు ఖాతాల్లో జాబితాబద్ధం అయినా కూడా క్యాష్ మన కోసం కొంత సమస్య అయితే వచ్చింది. పొడుచాల ప్రాంతం అంటే ప్రత్యేకంగా బాధితులు డబ్బు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు క్యాష్ అందకపోవడం వల్ల చిరస్మరణీయ ఇబ్బందులు ఎదురయ్యాయి అని నివేదికలకు వచ్చాయి. పెన్షన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి ప్రయత్నాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ పంపిణీలో అవకతవకలు, దుర్వినియోగాలు నివారించేందుకు డిజిటల్ ఆడిట్, సామాజిక తనిఖీలు, అలాగే సోషల్ ఆడిట్ వంటి వర్గాలను పరిశీలిస్తుంది. ఉదాహరణకు పంచాయతీ విభాగాల పరంగా గ్రామాల నుండి వాస్తవ లబ్ధిదారుల వివరాలను అధికారులకు ఇవ్వడం, ఇలాంటి చర్యలు తీసుకోవాలని పథకం ఉంది. కొనసాగుతున్న సమస్యలు. కొత్త లబ్ధిదారుల ఎంపిక మరియు ఆలస్యాలు. గత సంవత్సరంలో పత్రికలు చెబుతున్న ప్రకారం కొత్తగా ప్రజలు దరఖాస్తు చేసిన కొత్త పెన్షన్లు ఇంకా పూర్తిగా ప్రారంభించలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. చాలామంది గ్రామ సభగా పొంది దరఖాస్తులు ఇంకా తొలగించకపోవడం వల్ల పెన్షనర్ల లిస్టులో పేర్లు ఇవ్వడం, ఈ ఇచ్చిన పేర్లు ఆలస్యం వంటి సమస్యలు కొనసాగుతూ ఉన్నట్టు పేర్కొంటున్నాయి. పీజీ వినియోగ మరియు ఆకర్షణ. దీని గురించి లాభాలు మరియు ఇబ్బందులు. దీంట్లో లాభాలు చూస్తే పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇది చిన్న మధ్య వర్గాలకు చాలా సహాయపడుతుంది. డిజిటల్ ఆడిట్ ద్వారా చెక్ ఖాతాదారులకు వారికి సహకాయంగా పంపిణీ జరిగే అవకాశాలు భారీగా పెరుగుతాయి. చాలా ముఖ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి. బ్యాంకులో క్యాష్ క్రాష్ అందకపోయి పెన్షన్లు ఆలస్యం అవ్వడం, కొత్త దరఖాస్తుల ప్రక్రియ ఇంకా పూర్తిగా నిర్ణీత కాలంలో అమలైనదా కాలేదా అని ఫిర్యాదులు. మొత్తపు పరిస్థితి మరియు మీ మాటల్లో. చేయూత పెన్షన్ల స్కీమ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతియుతంగానే పరిగణిస్తుంది. ప్రభుత్వం పెన్షన్లను పెంచడానికి సిద్ధంగా ఉంది. కానీ ప్రస్తుతం ఆర్థిక భారం, బ్యాంకింగ్ లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అలాగే పారదర్శకత కోసం కొత్త ఆడిట్ విధానాలు ప్రారంభించబోతున్నారు. అయితే నిజానికి ఇంకా ఈ పెంచిన ఖాతాల్లో పూర్తిగా అమలయించి అందులో ప్రయోజనం లభించడం ప్రారంభం అయిందని స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే నియమాలు దిశగా ఎదురు చూస్తున్నారు. ఇవైతే ఈరోజు చేయూత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్. దీనిలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.